హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం కోటప్పకొండ తిరునాళ్ళు చూద్దాం రండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న శైవక్షేత్రాల్లో త్రికోటేశ్వర స్వామి వారి దేవస్థానానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ త్రికోటేశ్వర స్వామి వారి కోటప్పకొండ తిరునాళ్ళ చాలా బాగా చేస్తారు. భారీ ప్రభలు ఏర్పాటు చేస్తారు. ఆ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి కొన్ని లక్షల మంది వస్తారు. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ప్రభల దగ్గర జరిగే ప్రోగ్రామ్స్ చూడడానికి వెళ్తారు. ఈ స్వామివారిని దర్శించుకొని ప్రభలు చూడడానికి కొన్ని లక్షల మంది పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. మహాశివరాత్రి రోజు జరిగే ఈ తిరునాళ్ళ మాటల్లో చెప్పేది కాదు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఒక్కసారైనా చూస్తే అప్పుడు మీకు తెలుస్తుంది ఈ కోటప్పకొండ తిరునాళ్ళ ఎంత బాగుంటుందో అని. కోటప్పకొండ ఎంట్రన్స్ ఇదే. ఇక్కడ శివుని విగ్రహం ఉంది కదా, శివుని విగ్రహం వెనకాలకి వెళ్తే కోటప్పకొండ పైకి మెట్లు ఉంటాయి. ఎడమవైపు వెళ్తే కొండపైకి తార్ రోడ్డు ఉంటుంది. ఇప్పుడు మనం కొండపైకి వెళ్తున్నాము. చూడండి ఎంతమంది జనం ఉన్నారు. ఇక్కడ చూడండి శివపార్వతుల విగ్రహం చాలా బాగుంటుంది. ఇలాంటి విగ్రహమే కోటప్పకొండకు చివరి టర్నింగ్లో నరసరావుపేటకు వెళ్ళే దారిలో పెద్ద విగ్రహం ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ వీడియోలో పైన కనబడుతుంది చూడండి, ఆ బొమ్మే చాలా బాగుంటుంది, పెద్ద బొమ్మ. జస్ట్ కొన్ని సెకండ్లు మ్యూజిక్ పెడతాను. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారి కొండపైకి వచ్చేసాం. శివరాత్రి పండుగ రోజు ఎదురుగా ఆర్చి కనబడుతుంది కదా, ఆర్చి పక్కన కొంచెం ముందుకెళ్తే పెద్ద భారీ వినాయక స్వామి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహాన్ని ఇప్పటికీ మనం చాలాసార్లు చూపించాం మన ఛానల్లో. ఇక్కడ క్యూ లైన్ చూడండి ఎంత బాగుందో. వృద్ధులకు వికలాంగులకి సపరేట్గా లిఫ్ట్లో వెళ్ళి పైన దర్శనం చేసుకోవచ్చు. చూడండి చుట్టూరు కొండపైన ఎంతమంది ఉన్నారు. గంటకి జనం పెరుగుతూనే ఉంటారు. సాయంత్రం నైట్ చాలామంది వస్తారు. కొండపైకి వచ్చేసాం. త్రికోటేశ్వర స్వామి వారి గుడికి దగ్గరలో ఉన్నాం. రేకుల షెడ్ మొత్తం ఫుల్గా భక్తులే ఉన్నారు చూడండి. ఎదురుగా ప్రభలు కనిపిస్తున్నాయి చూడండి, పెద్ద ప్రభలు చిన్న ఇలా కనిపిస్తున్నాయి. మనం కొండ మీద దేవాలయం దగ్గర ఉన్నాం. ఆ ప్రభలు ఏమో కొండ కింద ఉన్నాయి, చిన్న ఇలా కనిపిస్తున్నాయి. చాలా పెద్ద ప్రభలు. ఆ శివలింగం చుట్టూ చూడండి ఎంతమంది జనం ఉన్నారు. ఎటు చూసినా జనమే. ఫుల్ కొండ మొత్తం ఫుల్ అయిపోయింది. పైకి వెళ్ళే బొచ్చుకోట స్వామి దగ్గరికి వెళ్ళే దారి కూడా ఫుల్ అయిపోయింది. అలాగే ఇక్కడ పాము పుట్ట ఉంది కదా, ఆ పుట్ట దగ్గరికి వెళ్ళే దారి కూడా ఫుల్ అయిపోయింది. ఎటు చూసినా ఫుల్ భక్తులే. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. భక్తుల కోరిన కోరికలు తీర్చే కోటి వేల్పుల కోటప్పకొండ స్వామి.
ఆ త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదిగో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను కొండ మీద నుంచి ప్రభలు. చూడండి ఆ ప్రభల్ని, చాలా దూరంగా ఉన్నా కానీ ఎంత బాగా కనిపిస్తున్నాయో. నా దర్శనం అయిపోయి కిందకు వచ్చాను. చాలా బాగా దర్శనం అయింది, ఆ శివయ్య దర్శనం. ఇప్పుడు మనం పూర్తిగా కొండ దిగేసాము, 4 వైపు రోడ్ల దగ్గరికి వెళ్తున్నాము. చూడండి జనం ఎంతమంది ఉన్నారు, కొన్ని లక్షల మంది వస్తారు కోటప్పకొండ తిరణాలంటే. చూడండి ఇక్కడ చాలా సత్రాలు ఉన్నాయి. అన్ని సత్రాల్లోనూ పగలు నైటు అన్నదానం చేస్తూనే ఉంటారు. కొన్ని లక్షల మంది ఈ అన్నదాన సత్రాల్లో భోజనం చేసి ఇంకా ప్రభల దగ్గరికి వెళ్తారు. ఇది 4 వైపులు ఉండే రోడ్డు. ఈ ఆర్చ్ మాత్రం కొండపైకి వెళ్ళే దారి, మెట్ల వైపు దారి. మనం ఫస్ట్ శివుని విగ్రహం చూసాం కదా, ఆ ప్లేస్ చూడండి, ఇదంతా అదే. అసలు 3 వైపులా ఫుల్ జనం ఫుల్గా ఉన్నారు. చూడండి శివుని విగ్రహం మెయిన్ రోడ్ అది. ఎటు చూసిన జన సముద్రమే. ఎవరైనా తప్పిపోతే ఇక్కడ పోలీసులు చెప్తే మైక్లో చెప్తున్నారు, వారి పేరు ఈ చుట్టుపక్కల మొత్తం వినబడిద్ది. వారు ఈ మైక్ దగ్గరికి వచ్చి ఈ పోలీసుల దగ్గర వాళ్ళ బంధువులు ఉంటారు, అప్పుడు వాళ్ళని తీసుకుని వెళ్ళచ్చు. ఇక్కడ ఎదురుగా వినాయక స్వామి గుడి కనబడుతుంది చూడండి, అది మెట్ల వైపు వెళ్ళే దారి. ఇక్కడ వినాయక స్వామి దండం పెట్టుకొని మెట్ల వైపు కొండపైకి వెళ్తారు. ఇక్కడ నిలబడడానికి కూడా ఖాళీ ఉండదు, వెళ్తూనే ఉండాలి. కొండపైకి వెళ్ళే మెట్ల మార్గం ఇదే, ఇటువైపు వెళ్ళేది కొండపైకి. పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక్కడ తొక్కిసలాట ఏం జరగకుండా చాలా జాగ్రత్తగా పైకి పంపిస్తున్నారు.
ఇప్పుడు మనం ప్రభల దగ్గరికి వెళ్తున్నాం. వెళ్ళే దారిలో చూడండి ఎంతమంది జనం ఉన్నారో. ప్రభలకి వెళ్ళే దారిలో కొన్ని లక్షల మంది ఉన్నారు. ప్రభల దగ్గరికి వెళ్ళి మనం అక్కడ మొత్తం చూసి వద్దాం. ఇప్పుడు దాకా మనం చూసిన రోడ్డు మెయిన్ రోడ్డు. షార్ట్కట్లో కూడా ప్రభల దగ్గర రావచ్చు. ప్రభల దగ్గర డ్యాన్స్ ప్రోగ్రాలు ఉంటాయి. అవి మనం చూపించకూడదు. మన యూట్యూబ్ ఛానల్లో ఆ డ్యాన్స్ ప్రోగ్రాలు చూపించకూడదు. దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అక్కడ చూడండి బండి మీద దోశలు అమ్ముతున్నారు. ఇలా రకరకాల చిరుతిండ్లు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. పుచ్చకాయలు కానీ, చెరుకులు కానీ, దోశలు కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఇక్కడ చాలా రకాల దొరుకుతూ ఉంటాయి చిరుతిండ్లు. చూస్తున్నారు కదా ఎదురుగా లక్షలాది మంది జనం. ప్రభల దగ్గర ఇలాగే ఉంటుంది. నాకు తెలిసినంత వరకు నేను చిన్నప్పటి నుంచి తిరునాళ్ళకి వస్తున్నాను. ఈ సంవత్సరం చాలామంది వచ్చారు, భక్తులు చాలామంది వచ్చారు. ప్రభల దగ్గర చిరుతిండ్లు తినడానికి చాలా దొరుకుతూ ఉంటాయి. రకరకాలవి కొనుక్కొని చక్కగా తింటూ ఎంజాయ్ చేయవచ్చు. ఆ డ్యాన్స్ ప్రోగ్రాలు చూడవచ్చు. కోటప్పకొండ తిరునాళ్ళ మీకు చూపించాలని చెప్పి ఎంతో కష్టపడి ఈ వీడియో తీశాను. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎగ్జిబిషన్ ఉంది. అవి మీరు చాలాసార్లు చూసుంటారు. అందుకే నేను ఆ ఎగ్జిబిషన్ చూపించట్లేదు. ప్లీజ్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్